హాయ్ వ్యూవర్స్. మీరా చోప్రా బంగారా సినిమాలో మన పవన్ కళ్యాణ్ గారితో నటించింది కదా. ఇంకా పర్ల సరైన హిట్లు పడలేదు కానీ మంచి యాక్ట్రెస్, బాగుంటుంది. ఆమె ఒక పోస్ట్ పెట్టాను మొన్ననే, జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్. తాను తన హస్బెండ్ దుబాయ్ వెళ్ళాలి, ఎయిర్ ఇండియా ఫ్లైట్. దాన్ని చెక్ చేసినప్పుడు చూసినప్పుడు ఫెసిలిటీస్ కానీ భద్రతా పరంగా సెక్యూరిటీ పరంగా సరిగ్గా లేవు. దాంతో మేము ప్రయాణించలేం, సెక్యూరిటీ పరంగా తేడాగా ఉంది అని చెప్పేసి వాళ్ళు డ్రాప్ అయిన మూమెంట్లో డబ్బులు అడిగారంట. డబ్బులు ఇవ్వు, ఎవడో చెప్పుంటావు చెప్పండి అని చెప్పేసి చాలా దారుణంగా మాట్లాడారంట. ఒకప్పుడు ఎయిర్ ఇండియాకి సంబంధించి నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను, ఒకప్పుడు ఎయిర్ ఇండియాలో ఎన్నో లోపాలు, ఎన్నో దరిద్రాలు ఉన్నాయిరా బాబు. టాటా వాళ్ళ చేతికి వచ్చాక వాటిల్లో ఏదైనా కొన్ని పక్కకు పోయినాయేమో కానీ మ్యాక్సిమం అటువంటివి ఉన్నాయి అన్న. ఈరోజు వరల్డ్లో భయానకమైన వరస్ట్ అయిన ఎయిర్లైన్స్ అన్నప్పుడు ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ థర్డ్ ప్లేస్లో ఉంది. మీకు అర్థమవుతుందా? ఎంత విడివిడిగా వీడియోలు ఇద్దామన్నా నాకు తెలియకుండా ఫ్లోలో వీటిలోనే క్లబ్ చేసేస్తున్నా. మీరా చోప్రాకి సంబంధించిన వీడియో ఒకటి, వరల్డ్లో వరస్ట్ ఎయిర్లైన్స్ అన్నట్టుగా పేరు తీసుకున్నటువంటి ఎయిర్లైన్స్ అన్నప్పుడు థర్డ్ ప్లేస్లో ఎయిర్ ఇండియా ఉందనేది ఇంకొకటి. బట్ ఇందులోనే మిక్స్ చేస్తున్నా. ఎయిర్ ఇండియా సంబంధించిన మరలా చెప్తుంది అదే, టాటా వాళ్ళు ఇప్పటికైనా దాన్ని వదిలించుకోవాలి, లేదా మొత్తం ఇప్పుడు ఆల్రెడీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు బోయింగ్ విమానాలు ఏవైతే ఉన్నాయో, డ్రీమ్ లైనర్ నార్మల్ అయినా మొత్తం కూడా ఫిల్టర్ చేసి భద్రతా ప్రమాణాల పరంగా అవి అసలు ఎలా ఉన్నాయి ఏంటి మొత్తం చెక్ చేసి లిస్ట్ ఇమ్మని చెప్పాను. అదన్నా ఇచ్చాక ఇక నార్మల్ ఫ్లైట్ డొమెస్టిక్ అయినా ఇంటర్నేషనల్ అయినా అన్ని చెకింగ్ చేసేసి టాటా అంటే ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ ఎయిర్ ఇండియా కూడా ఉండేలా చేస్తారా, లేదు ఎయిర్ ఇండియా విమానాలు అమ్ముకు దొబ్బేసి, నాట్ అమ్ముకు దొబ్బి సారీ, అవి అమ్మేసి కొత్త విమానాలు పట్టుకొస్తారా చూద్దాం. బట్ ఓవరాల్గా అన్నప్పుడు ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఒక దరిద్రం అనేది ఉంటుంది, అది కాయకల్ప చికిత్సలు చేస్తే తప్ప పోదు. ఏదో చిన్న చితక చేస్తే పోతే అనుకుంటే అది ఏది కాదు. అందులో ఎయిర్ ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది.